ఓం శ్రీ మాత్రే నమః. అందరికీ నమస్తే. అందరూ కూడా భగవాన్ అనుగ్రహంతో అందరము బాగుండాలి మనసారా భగవాన్ ప్రార్థిస్తూ ఉన్నాను. ఈ రోజున కంచి పరమాచార్య స్వామి వారి లీలలైతే మనము విందాము. స్వామి ఏ విధంగా కరుణించారు ఒక కుటుంబాన్ని అనేది మనమైతే విందాము. పరమశివుడు పంచాక్షరి అనే ది లీలైతే మనం విందాము. ఆంధ్రదేశంలో కొంతమంది భక్తులు ఒక శివాలయం కట్టించారు. శివలింగాన్ని గర్భాలయంలోకి తీసుకుని వెళ్ళాలని వారు ప్రయత్నించగా వారు దాన్ని ఒక్క అడుగు కూడా ముందుకు కదపలేకపోయారు. వారు ఆశ్చర్యచకితులై ఆ విషయాన్ని పరమాచార్య స్వామికి చెప్పడానికి కంచికి వచ్చారు. స్వామివారు కొద్దిసేపు మౌనంగా ఉండి తిరిచి దగ్గరలోని శ్రీ వైద్యనాథ శాస్త్రి అనబడే వారిని ఒకరు తీసుకుని రావాల్సిందిగా చెప్పారు. వారు వైద్యనాథ శాస్త్రి గారి చెవిలో ఏదో చెప్పి ఆ భక్తులకి వారిని మీతో పాటు తీసుకువెళ్ళండి అని చెప్పారు. వారి ఊరికి రాగానే శాస్త్రి గారు రోజు వారి నిత్యానుష్ఠానం తర్వాత గంటల తరబడి జపం చేశారు. అక్కడి వారు కొద్దిగా కలవరపడ్డారు. వాళ్ళ సమస్యని నివారించడానికి వారు ఏమి సలహా ఇవ్వలేదు, కానీ సలహా ఇవ్వలేదని శాస్త్రి గారిని ఏమీ అడగకుండా ఏమి జరుగుతుందో చూద్దామని ఊరకుండిపోయారు. శాస్త్రి గారు ఆ ఊరు వచ్చిన 21వ రోజు జపం ముగించుకుని శివలింగాన్ని గర్భాలయంలోకి తీసుకుని రావాల్సిందిగా వారికి చెప్పారు. వారు దాన్ని చాలా తేలికగా కదిలించగలిగారు. ఒక్క అడుగు కూడా ముందుకు కదిలించడానికి కూడా వీలుగానంత బరువున్న ఈ శివలింగము ఇప్పుడు దూది పింజర చాలా తేలికగా ఉంది. ఈ అద్భుతం ఏంటో తమకు వివరించగలరని వారు శాస్త్రి గారిని వేడుకున్నారు. శాస్త్రి గారు వారితో తనకు కూడా ఏమీ తెలియదని పరమాచార్య స్వామి వారు ఈ శివలింగం ముందు కూర్చుని 21 రోజుల పాటు పంచాక్షరి జపించమని చెప్పారని, అంతకు మించి తనకు ఏమీ తెలియదని చెప్పారు. పరమాచార్య స్వామి వారు ఈ 20వ శతాబ్దంలో కూడా పంచాక్షరి మహామంత్ర గొప్పదనాన్ని ప్రత్యక్షంగా చూపించారు. అప్పర్ కొన్ని శతాబ్దాల క్రితం చూపించినట్లుగా 63 మంది నాయర్లలో నలుగురు ఆళ్వార్లుగా అప్పర్ సుందర్, జ్ఞాన సంబంధర్, మాణిక్య వాచకర్ ప్రసిద్ధులు. అందులో ఒకరైన అప్పరును శివద్వేషి అయిన జైనరాజు ఒక బండరాయికి కట్టి నదిలోకేసి వేయించగా నిత్యము పంచాక్షరి మహామంత్రం జపించి అప్పరును రక్షించడానికి ఆ రాయిని మునిగిన ఒక నీటిపైన తేల్చి రక్షించాడు పరమశివుడు. పంచాక్షరి మంత్ర రాజ్యము యజుర్వేదాంతర్గతమైన రుద్రంలో వస్తుంది. నమశివాయ అనే ఆ మంత్రంలో శివ శబ్దం దాన్ని జున్ను. పాప పరిహారానికి పంచాక్షరి మించిన విద్య లేదు. ఈ విధంగా పరమాచార్య స్వామి వారు పంచాక్షరి యొక్క గొప్పదనాన్ని చెప్పడం మనం విన్నాం కదా. అపార కరుణాసింధం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురు ప్రణమామి ముదావహం. శివాయ గురవే నమః. తర్వాత మనం ఇంకొక లీల గురించి స్వామి గారి గురించి అయితే మనం విందాము. అంతవరకు స్వస్తి. ఆ భగవాన్ యొక్క అనుగ్రహం మనందరిపైన ఉండని కోరుకుంటూ ఉన్నాను. సర్వేజన సుఖినో భవంతు, సమస్త మంగళాని భవంతు. స్వస్తి.